అలాగే మనం ఇప్పుడు లంచ్ ఆప్షన్స్‌కి చూసినట్లయితే చాలామంది మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ వైట్ రైస్ తింటూ ఉంటారు. చాలామంది అనుకునేదేంటంటే డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వైట్ రైస్ తినకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే విధంగా వైట్ రైస్ అయినా కానీ రోజుకు ఒక్క పూట అది మధ్యాహ్నంలో నేను చెప్పిన కొలతలతోని మీరు తిన్నట్లయితే మీకు ఖచ్చితంగా షుగర్ అనేది పెరగదనమాట. కాకపోతే వైట్ రైస్‌కి బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ చెప్పాలి అంటే బ్రౌన్ రైస్ తినొచ్చు, బ్లాక్ రైస్ తినొచ్చు, లేదనుకుంటే నవారా రైస్ అని దొరుకుతుంది అది తినొచ్చు. లేదనుకుంటే ఇంకా మిల్లెట్స్ చాలా రకాలు దొరుకుతున్నాయి. దాంతోని మనము ఉప్మాలాగా కావచ్చు, లేకపోతే రైస్‌లాగా కూడా మిగతా కర్రీస్‌తోని వేసుకొని, తాలింపులు వేసుకొని జనరల్‌గా తినొచ్చనమాట. ఇప్పుడు మనం ఈ వైట్ రైస్‌ని తినాలంటే జనరల్‌గా చాలామంది ఏం చేస్తారు, ఒక ప్లేట్ నిండా 70-80% రైసే వేసుకొని, ఏ 20-30% కొద్దిగా కూర వేసుకొని, కొద్దిగా ఫ్రై ఏదైనా వేసుకొని తింటూ ఉంటారు. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా షుగర్స్ అనేది అన్‌కంట్రోల్డ్‌గానే ఉంటాయన్నమాట. సో, ఒక ప్లేట్ మెథడ్ ఉంటుందన్నమాట. దీన్ని వెరీ సింపుల్‌గా నేను చెప్తాను. ఇది ఫాలో అయితే మీకు వైట్ రైస్ తిన్నా గానీ షుగర్ అనేది పెరగకుండా ఉంటుంది. జనరల్‌గా ఏం చేయాలంటే మనం ఒక ప్లేట్‌ని తీసుకున్న వెంటనే దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయండి. 3 భాగాలుగా డివైడ్ చేసినట్లయితే 1/3 పార్ట్ అంటే ఒక పార్ట్‌లోని మనం రైస్ ఉంచాలి. ఇంకొక 1/3 పార్ట్ సెకండ్ పార్ట్‌లోని మనం ఎక్కువ కర్రీ వేసుకోవాలి. మిగిలిన 1/3 పార్ట్‌లోని మనము ఏదైనా ఆకుకూరలు గానీ, కాయగూరలు గానీ పెట్టుకొనుండాలనమాట. అంటే ఒక ప్లేట్‌ని 3 భాగాలు చేసినట్లయితే ఒక భాగం అన్నం ఉండాలి, అంతే భాగం కూరుండాలి, అంతే భాగం ఆకుకూరలు గానీ, కాయగూరలు గానీ ఉండాలి. ఇప్పుడు మనం తీసుకుంటున్న రైస్‌లోని కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న కూరలోని ప్రోటీన్ వస్తుంది. అలాగే మనం తీసుకున్న కాయగూరలు గానీ, ఆకుకూరల్లో గానీ ఫైబర్ వస్తుందనమాట. ఇందాక మనం చెప్పినట్లుగా ఎక్కువ రైస్ పెట్టుకొని కొద్దిగా కర్రీ యేసుకొని తింటే కార్బోహైడ్రేట్ లెవెల్స్ దాంట్లో ఎక్కువుంటాయి కాబట్టి షుగర్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుందనమాట. ఇందాక దాంతోని మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పిన నేను ఈ ప్లేట్ మెథడ్‌లోని మనం కార్బోహైడ్రేట్స్‌ని ముందు కన్నా తగ్గించాము. ప్రోటీన్ కంటెంట్‌ని ఇంక్రీజ్ చేశాము. అలాగే మనము ఫైబర్ కంటెంట్‌ని కూడా ఇంక్రీజ్ చేశామనమాట. ఇలా తిన్నట్లయితే మనకు షుగర్స్ అనేటివి ఎక్కువగా అవ్వకుండా కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. ఇలా మేము చేసుకోలేము అనుకునే వాళ్ళకి జనరల్‌గా మనకు ఆకలేసినప్పుడు డైరెక్ట్‌గా ఫుడ్ తీసుకోకుండా దానికి ముందే ఏదైనా మనము ఒక సలాడ్ చేసుకోవచ్చనమాట. హెల్తీగా డయాబెటిస్‌లోని ఎలా సలాడ్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది ఫ్యూచర్‌లో ఖచ్చితంగా వీడియో రూపంలో మన ఛానెల్‌లో వస్తుంది. మీరది చూడొచ్చు. లేదు అనుకుంటే ఒక కీర కంప్లీట్‌గా మనకు మధ్యాహ్నం ఆకలేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా రైస్ తినకుండా దానికి ముందే ఒక కంప్లీట్‌గా ఒక కీర కానీ, సలాడ్ గానీ మనం తినేసినట్లయితే మన ఆకలి సగం వరకు ఈ కీరాతో కానీ, సలాడ్‌తో కానీ సగం ఆకలనేది తగ్గిపోతుందనమాట. తర్వాత మనం కడుపు నిండా తినాలనుకున్న సగం కడుపుకి ఈ రైసు ఇలా తింటాం కాబట్టి ఇలా కూడా మనము షుగర్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చనమాట. ఇంకా మనం ఈ లంచ్ నుంచి డిన్నర్‌కి మధ్యలో ఈవినింగ్‌లో కూడా ఏదైనా స్నాక్ తీసుకోవాలి. అది మనము హెల్తీగా డయాబెటిక్ కుకీస్ కావచ్చు, లేదనుకుంటే పాలు కావచ్చు, లేదంటే యాపిల్ కావచ్చు అండ్ ఇతర డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏవైనా కూడా ఈవినింగ్ స్నాక్‌గా తీసుకోవచ్చనమాట. బట్ చాలామంది ఆయిల్‌లో చేసిన ఈ డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ లైక్ బజ్జీలు కావచ్చు, వడలు కావచ్చు, ఇలాంటివి తీసుకుంటూ ఉంటారనమాట. ఇలాంటివి మనం అవాయిడ్ చేస్తే చాలా వరకు మంచిది. ఎందుకంటే షుగర్ లేని వాళ్ళతోని పోల్చుకుంటే షుగర్ ఉన్న వాళ్ళలోని 10 రెట్లు ఎక్కువగా మనకు కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. దీనివల్ల మనకు ఫ్యూచర్‌లో హార్ట్ రిలేటెడ్‌గా హార్ట్ అటాక్స్ కావచ్చు, బ్రెయిన్‌లోని స్ట్రోక్ కావచ్చు, ఇలాంటి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కావచ్చు, మనము ఈవినింగ్‌లో తీసుకోవచ్చనమాట. ఇలా డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునే ఫుడ్‌లోని ఇటువంటి మార్పులు చేసుకున్నట్లయితే వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకున్నా కానీ షుగర్స్ అనేది పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మమ్మల్ని అడగండి. ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.